సుందర్ గారు, పర్యావరణ మార్పులు నార్త్లో మనం చూసాం, ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి, బెంగళూరులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నీటికి కూడా కటకటలాడినటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఇందాక అన్నట్లుగా ఎస్టిమేట్ చేయడంలో తేడాలంటారా, లేకపోతే మీరు అన్నారు ఇందాక టెక్నికల్గా ఎంత అప్డేట్ అయినప్పటికీ కూడా మనల్ని కూడా ప్రకృతి బురుడి కొట్టించేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఈ కంప్లీట్ కోణాన్ని ఎలా చూడాలి? పర్యావరణ సదస్సులు అయితే జరుగుతున్నాయి, ఈ చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవాలి అంటున్నారు, కానీ ఆ దిశగా రాష్ట్రాల్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే వాతావరణ మార్పులకి అనుగుణంగా పాజిబుల్ కావట్లేదు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మొట్టమొదటిగా మనకి నివాస యోగ్యమైన స్థలాలు కొన్ని ఉన్నాయి. భూమి చదునైన ప్రదేశము, ఎక్కువ నదీ తీరానికి కొంత దూరంగా ఉండే ప్రదేశము, కొండలు లోయలు, ఇవన్నీ కూడా నివాస యోగ్యానికి సరైన ప్రదేశాలు కానే కాదు. మనిషి యొక్క తెలివితేటలు పెరిగిపోయి రియల్ ఎస్టేట్ ప్రభావం ప్రతి ఏరియాలో కూడా విజృంభిస్తూ మనిషి ఎక్కడ ఏది దొరికితే దాన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు పర్టికులర్లీ మనం ఇందాక డక్కన్పేట భూమి అనేది ఒకటి ఉంది, పడమటి కనుమలు అనేది ఒకటి ఉంది. పర్టికులర్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మెత్తటి మైదానం, అంటే చాలా మెత్తటి భూమి. అది ఎంత ఎత్తుకొండ అయినప్పటికీ కూడా అది మంచి ఆహార వినియోగమైన పద్ధతులకి పంటలకే పనికిరాదు. అంటే పర్టికులర్ గా ఒక్కొక్కసారి ఆ సీజనల్ కెలామినిటీ వస్తే ఆ పంట కూడా చెడిపోతుంది. ఒక పంట వేసుకోవడానికే కొన్నిటికి పనికిరాదు. అందుకే టేయాకులు అది ఇదో ఇలాంటి కొన్ని లాంగ్ టర్మ్ క్రాప్స్ వేసి అలా వదిలిపెట్టేస్తారు ఆ ఏరియాని. ఇలాంటి ఏరియాస్ నే మనం ఎంచుకొని నివాస యోగ్యాలుగా పెట్టుకుంటే, పర్టికులర్ గా ఒక కొండ అంటే ఇలా క్రాస్ లిమిటెడ్ గా ఉంటది. ఈ క్రాస్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఇది 60 సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఇది నమోదు చేసుకొని ఈ కొండ సరిపోతుంది అనేది మనకు ఒక రికార్డ్ అయితే, ఈ 60 సెంటీమీటర్లకి తేయాకు మొక్కే పనికి రాకపోతే టన్నుల కొద్దీ ఈ భూమిని నిక్షిప్తం చేసే విధంగా ఒక కన్స్ట్రక్షన్ దాని మీద డిజైన్ చేయడం ఎలాంటి కరెక్ట్? ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఇది. సో దీని మీద మన నివాస యోగ్యమైన స్థలాలని కాని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. కానీ సుందర్ గారు, ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి కానీ మీరు అన్నట్టుగా, సుందర్ గారు ఒక నిమిషం, మీరు అన్నట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇవి నివాస యోగ్యమైన కొంచెం క్లారిటీస్ తక్కువగా ఉన్నాయి. వినిపిస్తోందా? కెన్ యూ హియర్ మీ? కొంచెం బెటర్ ఇప్పుడు, సమ్ బెటర్ ప్లీజ్. yes అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ కొలాబరేట్ అయ్యి టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కూడా కలిసి కంప్లీట్గా అటువంటివి నివాస యోగ్యమైనవి కావు అని వాళ్ళకి చెప్పడమా, లేకపోతే అవి నిషిద్ధమైనటువంటి ప్రాంతాలు నివాస యోగ్యం కావు అని కూడా చెప్పేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు అంటారు? ప్రభుత్వాలు చేయాలి, దీని అవసరం ఖచ్చితంగా ఉంది, ప్రాతినిధ్యం ఉంది. ఎందుకంటే వందల మంది చనిపోతున్నప్పుడు, ఇప్పుడు 200 మంది 300 మంది 277 300 మంది అని మనకి మీడియా న్యూస్, ఇది ఆన్ రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ మనకు తెలియదు. సో ఇంత ప్రాణ నష్టం ఏక సమయంలో జరిగినప్పుడు నేచురల్ కెలామినిటీలో ఆ పర్టికులర్ ఏరియాలో ఏమి లబ్ధత ఉంది, దేని వల్ల ఆ ఏరియాలో అంతమంది జనాలు నివసించాల్సి వస్తుంది, ఆ పర్టికులర్ వాళ్ళకి ఏదైనా పునరావాసాల కేంద్రాలు ఇంకెక్కడన్నా పెడితే అవి కూడా ఉండవే. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడో చాట వాళ్ళని కొంచెం రీహాబిలేట్ చేయడానికి కూడా అలాంటి ప్లేసే లేదు. ఇంక అక్కడ చూస్తే మనకి చూడండి, ఇప్పుడు వీడియోస్ లో మనకి ఒక్కొక్క హెలీప్యాడ్ నుంచి ఒక 2 3 4 సేవ్ చేయగలుగుతున్నాం. బట్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక హిల్ టాప్ అనేది ఆటోమేటిక్ గా చదునైన ప్రదేశం కింద మారిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు అక్కడ. అంటే వర్షపాతం సుమారు 600 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ మనకు నమోదైతే, ఇంత వర్షపాతంలో ఆ మట్టి అంతా కూడా మెత్తటి మట్టి కరిగిపోయి కింద అదే ఒక జలపాతం లాగా మట్టిలో అంటే వర్షంలో మట్టిలో వర్షం అంటే రెండు కలిసి కూడా ప్రవాహం చైతన్యం చెందుతున్నాయి. అంటే సుమారు ఒక 1000 మీటర్ల ఎత్తైన కొండ అయితే అది నాకు తెలిసి ఒక 10 మీటర్లో 20 మీటర్లో డౌన్ అయిపోయి ఉంటుంది ఇప్పటికే ఆ కొండ చుట్టూ వైశాల్యం. ఇంత మేరకు మనకి నష్టం జరుగుతున్నప్పుడు, భూమిలో తగిన గట్టితనము సాంద్రత లేనప్పుడు దాన్ని అక్కడ నివాస యోగ్యం చేసుకోవడం అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక లాని కనుక పెట్టినట్లయితే పర్యావరణ విపత్తులు జరగడం ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లో వర్షాలు పడతాయి, పల్లపు ప్రాంతాలకి ఆ వర్షం విస్తరిస్తుంది. సో ఈ ఎత్తైన ప్రదేశాల్లోనే నివాస యోగ్యం చెయ్యాలి అంటే దానికి వాట్ ఆర్ ద రిస్క్స్,
ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని మనం కామన్ మ్యాన్ ఎలా మెయింటైన్ చేయగలడు? ప్రభుత్వం దాన్ని తీసుకొని అంటే ఇప్పటికే restriction చేసి, ఎన్విరాన్మెంటల్ అంటే నువ్వు ఇక్కడ ఎన్విరాన్మెంట్ నివాస డిపార్ట్మెంట్ యోగ్యం సుందర్ చేయడానికి గారు, లేదు అని చెప్పి దాన్ని సుందర్ గారు, ఇది చేయగలిగినట్లయితే Yes. దాని నుంచి కొంతవరకు మనకి ఉపశమనం జరిగే అవకాశం ఉంది. అంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే చెప్పింది, కానీ సో దాన్ని ఎంతవరకు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి, ఆ పరిగణలోకి తీసుకొని ఇటువంటి విపత్తులను ఎలా నివారిస్తాయి అనేది కూడా ఒక ప్రశ్నగా మారిందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది.